హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పూర్ణి గార్డెన్లో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా నక్షత్ర గగన్ ఇంటి ముందు కారాపి పూర్ణి చూడకుండా మెల్లిగా లోపలికి వెళ్తూ ఉంటుంది. నక్షత్ర లోపలికి వెళ్ళే టైంలో గగన్ శారద ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైందిరా అని శారద గగన్ని అడుగుతూ ఉండగా, నేనైతే ప్రపోజ్ చేశానమ్మా, కానీ ఈ మధ్యలోనే డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది అని గగన్ అంటుండగా, ఏం ప్రపోజ్ చేసావురా, ఎవరికి ప్రపోజ్ చేసావురా అని శారద గగన్ని అడుగుతుండగా, అది అమ్మా అది అని చెప్పడానికి ట్రై చేస్తున్న లోపే నక్షత్ర ఒక రబ్బర్ పాముని డాన్స్ చేస్తున్న పూర్ణి మీదికి విసురుతుంది. దాంతో భయపడి పాం 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 అని అరుస్తుంది. ఇక పూర్ణి మాటలు అరుపులు విని గగన్ శారద బయటికి వస్తారు. శారద పూర్ణిని గుండెలకి హద్దుకుంటుంది. ఏమైంది అని గగన్ అడుగుతుండగా, పామన్నయ్య అని భయంగా చెప్తూ ఉంటుంది పూర్ణి. ఎక్కడ ఏంటి అని అటు ఇటు చూస్తూ అక్కడున్న రబ్బర్ పాముని చూసి, ఈ రబ్బర్ పాముకి నువ్వు భయపడ్డావా అని గగన్ పూర్ణిని అడుగుతూ, ఇంతకీ పూర్ణి పైన ఈ రబ్బర్ పాము విసిరేసిందెవరు అని ఆలోచనలో మునిగిపోతాడు గగన్. ఈలోపు నక్షత్ర లోపలికి వెళ్ళి గగన్ ఫోన్ని తీసుకొని తన ఫోన్ నుండి గగన్ ఫోన్లో ఏదో నెంబర్ డయల్ చేయడమో మెసేజ్ చేయడమో చేస్తుంది. ఇక అపూర్వ వైకుంఠపాలి ఆట ఆడుతుంది. ఇక నక్షత్ర గగన్ ఫోన్ నుండి ఎవరికి మెసేజ్ చేసింది, భూమి పరిస్థితి ఏంటి, ఈ గగన్ ఈ నక్షత్ర ఆటని పసిగట్టగలుగుతాడా, గగన్ భూమి ఎప్పుడొకటవుతారు? రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.